నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే పుచ్చ విజయ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా చెక్ చేయండి. వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్. ఏంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలో జాయిన్ అన్నది చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మీ విశాఖపట్నం ప్రాంతం అయినే పదవి ఉండగా జనసేనలోకి వెళ్ళడానికి బలమైన కారణాలు ఏంటి? వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మరి వంశీకృష్ణ యాదవ్ మరి నాకు అత్యంత మిత్రుడే. పార్టీ వేరైనప్పటికీ కూడా మరి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈ రోజు ఒక నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఖేల్ ఖతం దుకాన్ బంద్. నాకు తెలిసి ఆ పార్టీ కూడా మూసేసుకున్న పరిస్థితి వస్తుందేమో, నాకైతే తెలియదు. కానీ ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ పార్టీ మారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరి కండువా కప్పుకున్నారు అంటే రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉండాలి వైసీపీ దుకాణం బంద్ అయిపోతుందని. అంటే కేవలం ఏంటంటే ఒక నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సీన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్నటువంటిది ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చేసారు జనాలందరూ కూడా. ఈరోజు వంశీకృష్ణ యాదవ్ గారు తీసుకున్నటువంటి నేనైతే ఒక మంచి నిర్ణయమే అనుకుంటాను. జనసేనలోకి ఆయన వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం అనేది ఒక మంచి శుభ పరిణామమే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మంచి లీడర్ అయితే వైసీపీలో అనేక ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. మాకు ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి. గతంలో 4,000 ఓట్లతో తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన మళ్ళా వైసీపీలో కొద్దిగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసుకోవడం జరిగింది. అయితే రేపు 2024లో వైసీపీకి మనుగడ లేదు అన్నటువంటిది ఒక క్లారిటీకి అయితే వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వచ్చేసారు. నాకు తెలిసి ఒక 28 మంది, నాకున్నటువంటి సమాచారం వైసీపీలో ఒక 28 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మంత్రులు అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా క్యూ కడతా ఉన్నారు. ఏ పార్టీలోకి? జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పాల్సిన పనే ఉంది వరం గారు. టీడీపీ ఆర్ జనసేన. నాకు తెలిసి ఎక్కువ శాతం జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ మా యొక్క నాయకత్వం ఉంది, మా యొక్క ఇన్ఛార్జీలు ఉన్నారు, మా యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే జనసేనలో నాయకత్వం లేదనా? నాయకత్వం లేదని కాదు, అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేనలోకి వెలుగుతాయి అన్నటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు టీడీపీలో నాయకత్వం ఉందా లేకపోతే జనసేనలో లేదని కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు చూపెట్టంటే ఒకటి జనసేన, రెండోది టీడీపీ. ఈరోజు మాకు కూడా చేరికలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అంటే ఒకటి ఏంటంటే ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో, ఏదైతే రేపు జనవరి 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటులో మరి సభలు జరపడం, 25 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఈ యొక్క మీటింగులు పెట్టడం అనేది మా డేట్స్ అన్ని కూడా ఖరారు అయిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి టూర్ షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ఒక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి ముమ్మరం చేసి స్పీడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 రోజులు మాత్రమే ఈ అధికార పార్టీకి ఉన్నటువంటి రోజులు లెక్కెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓన్లీ 100 days బాకీయే, అంతే, 100 రోజులే ఉండాలికి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వలసలు అనేది ఎట్లా అంటే స్పీడ్ గా పెరుగుతాయి. ఇంకొక January 1 తర్వాత వరం గారు న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత నూతన సంవత్సరంలో మరి నూతన పార్టీలో అడుగుపెట్టే పరిస్థితి అధికార పార్టీ వాళ్ళు చాలా మంది రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీరు చూశారు, గతంలో కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆల్రెడీ బయటకు చేయడం, ఈరోజు ప్రచారం ముమ్మరం చేయడం, ఆయన ఏ విధంగా ముమ్మరం చేస్తా ఉన్నారు ప్రచారం అనేది మీరు చూస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఏ విధమైనటువంటి మార్పు, కేసీఆర్ ఏ విధంగా గద్దె దించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఎక్కించారో
ఎక్కడా కూడా జనం విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు కొత్త ప్రభుత్వం వస్తాడా, ఎప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తాదా అన్నటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే మీరు ఎలాగే మాట్లాడారు, ప్రశాంత్ కిషోర్ గారు కూడా రావడం జరిగింది. మరి కొన్ని వ్యూహ రచన అయినటువంటి అంశాల మీద డిస్కషన్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అంటే ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇది కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఈ రోజు రాష్ట్రం ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయిందో మనం చూసాం ఈ 4.5 సంవత్సరాల కాలంలో. అంటే ఓకే ఈ 4.5 సంవత్సరం కాదండి, ఇప్పుడు విజయ్ ఒకటే విషయం, ఓకే గెలిపోవటంలో అన్నది అది ప్రజలు నిర్ణయిస్తారు. గెలిచినంతట్లో అదేదో గొప్పోళ్ళని కాదు, ఓడిపోయిన వాళ్ళందరూ చేత కాని వాళ్ళని కాదు. ఒక్కొక్కసారి ఒక్కొక్క టర్మ్ ఒక్కొక్కరికి వస్తుంది. మీరు 2014లో గెలిచారు, 2019లోకి వచ్చేసరికి 23 సీట్లకే పరిమితమైన నేపథ్యం. అలాగని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు వ్యతిరేకతం, అసలు చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద పనికిరాదు అని ప్రజలు నిర్ణయించుకోవడం కాదు కదా. పవన్ గారు నేను అదే చెప్తాను. ఇప్పుడు 2014 మీరు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్ లో ఆ రోజు మేము గెలిచాం. మళ్ళీ అదే తరహాలో 2024లో కూడా పవన్ కళ్యాణ్ గారు